తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత రైతులు. సౌత్ ఇండియాలోని 4 రాష్ట్రాలకు చెందిన రైతులు మోసపోయారని తెలిపారు. ఏడాదిన్నర నుంచి పోరాటం చేస్తున్నామని తెలంగాణ రైతులు తెలిపారు. 2 గంటల ట్రైనింగ్కు 50,000 తీసుకున్నారని, ఫామ్ కోసం 5 లక్షలు కట్టామన్నారు. దేశంలో డాంకీ మిల్క్ వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. 18 నెలల నుంచి పాల డబ్బులు ఇవ్వడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. గాడిద పాల పేరిట ఘరానా మోసం జరిగింది. 100 కోట్లకు టోకరా వేసింది ఓ సంస్థ. ఆన్లైన్లో ఒక్కో గాడిదను 1,50,000 అమ్మడంతో జనం ఎగబడి కొన్నారు. లీటర్ గాడిద పాలను 1,600 రూపాయలకు కొంటామని నమ్మబలికింది. తెలంగాణతో పాటు 4 రాష్ట్రాలకు చెందిన వారికి గాడిదలను అంటగట్టి ఆ సంస్థ ప్రతినిధులు చేతులెత్తేశారు. ఫ్రాంచైజీ పేరుతో ఈ సంస్థ చేసిన మోసం 100 కోట్లని తేలింది. తమిళనాడులోని తిరునాల్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్లైన్లో ప్రమోట్ చేసింది. జిల్లా కలెక్టర్తో గాడిదల ఫామ్ ప్రారంభించారు. సోనికారెడ్డి, గిరిసుందర్, బాలాజీ శబరినాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేశారు. సోనికారెడ్డి అనే మహిళ యూట్యూబ్ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు. అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. మినిమం 70 లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్. కోవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి సంప్రదించారు జనం. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఒక్కో పాడి గాడిదను 80,000 నుంచి 1,50,000కు విక్రయించారు. వాటి సంరక్షణ బాధ్యతను అక్కడి రైతులకు అప్పగించారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరుకు 1,600 రూపాయల చొప్పున రైతుల నుంచి సేకరిస్తామని ఒప్పందం చేసుకుంది ఈ డాంకీ ప్యాలెస్ బృందం. 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు. 5 లక్షలు కట్టేటప్పుడు కూడా మేమందరు చదువుకున్న వాళ్ళే అడిగాం వాడిని, ఎందుకు మేము 5 లక్షలు కట్టాలి అని. వాడు చెప్పింది, మీ తర్వాత మాకు ఇంకొకరు గాడిదలకి పాలకి ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వకూడదు, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకున్నాడండి. మాకే ఇవ్వాలి మీరు పాలు, మేము కంపెనీస్తో పాలకు ఒప్పందం తీసుకుంటాం, మీరు ఇంకొకరు 100 రూపాయలు ఎక్కువ వస్తే అక్కడికి ఇస్తారు పాలు, అట్లా ఇవ్వకూడదు. మీ 5 లక్షలు మా సెక్యూరిటీ డిపాజిట్, 1 నెల డిపాజిట్ అన్నీ నమ్మసక్యంగా పలికాడండి. దారుణంగా మోసం చేశాడు. ఇక 18 నెలలుగా డాంకీ ప్యాలెస్ కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు 100 కోట్ల వరకు నష్టపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని చెప్పారు బాధిత రైతులు. కానీ నాకు ఇప్పుడు వచ్చైతే రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ఇక నేనైతే మోసపోయినా అన్న. నేనైతే 54 లక్షలు మోసపోయినా అన్న. 43 లక్షలు నేను డాంకీస్కి కట్టిన. రెంట్ కానీ అంటే ఈ డాంకీస్ వచ్చే వరకు రెంట్కి కానీ, నేను మన గ్రాస్ కోసం లీజ్ తీసుకున్న ల్యాండ్కి కానీ, షెడ్కి కానీ రెంట్ కట్టిన. ఒక 10 లక్షలు నేను పోయినాకనే నాకు బుర్ర వెలిగింది, పోగొట్టినా అని. ఒక్కటి కూడా రాలే అన్న. ఖచ్చితంగా 44 లక్షలు డాంకీస్కి కట్టిన, పెద్ద డాంకీస్కి. ఒక్కటి కూడా రాలే అన్న. చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్కడి పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు రైతులు. ఒప్పందం చేసుకునేటప్పుడు ఇచ్చిన జీఎస్టీ నెంబర్, FSSAI లైసెన్స్ కూడా నకిలీవేనని తేలిందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.